ఢిల్లీ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 20 పరుగుల తేడాతో గెలుపొందింది. కానీ నిజానికి ఢిల్లీ గెలవడానికి ప్రధానమైన కారణం సంజు శాంసన్ కరెక్ట్ టైంలో ఔట్ అయిపోవడం. అయితే ఔట్ అయ్యాడా అంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి. అక్కడ లైన్ మీద షై హోప్ కాల్ తగిలినట్టు చాలా స్పష్టంగా కనిపించింది. అయినా కూడా థర్డ్ ఎంపైర్ అక్కడ ఔట్ అని ప్రకటించడం అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. దీనిపైన కొంతమంది ప్రస్తుత సూపర్ స్టార్ ఆటగాళ్ళతో పాటుగా కొంతమంది మాజీ దిగ్గజ ఆటగాళ్ళు కూడా స్పందించారు. మొదటగా దీని గురించి కోహ్లీ ఏమన్నారంటే, ఈ ఇలాంటి తప్పిదాలు నాకు కూడా ఈ సీజన్‌లో చాలానే జరిగాయి. మొన్న నో బాల్ కాస్త నో బాల్ ఇవ్వకపోవడం నన్ను చాలా బాగా తీవ్రమైన బాధకు గురి చేసింది. కానీ ఒక్కొక్కసారి ఐపీఎల్‌లో కానీ, పెద్ద పెద్ద టోర్నమెంట్‌లో కానీ ఇది సహజం. కానీ ఆటగాళ్ళ వ్యక్తిగతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినడం ఇలాంటి సమయాల్లో చూస్తూ ఉంటాం. ఎందుకనంటే మ్యాచ్‌లో ప్రతి బంతి కీలకం. ముఖ్యంగా టీ20 లాంటి ఫార్మాట్‌లో. ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలంటే మంచి టెక్నాలజీ వాడాలి అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఆ తర్వాత ఈ సంజు శాంసన్ థర్డ్ ఎంపైర్ విషయం గురించి కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇది పూర్తిగా అక్కడున్న సిట్యుయేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ యాంగిల్ కానీ, దానికి సంబంధించిన డెసిషన్ కానీ ఉంటుంది. ఎన్నో సందర్భాలలో నాకు కూడా మా జట్టుకు అన్యాయం జరిగిందని అనిపించింది. కానీ థర్డ్ ఎంపైర్ నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి మనం ఏం చేయలేమంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఆ తర్వాత ఎంఎస్ ధోని వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ఖచ్చితంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరిది తప్పు, ఎవరిది రాంగ్ అనేది కాదు. అక్కడ కేవలం ఇదొక్కటే టర్నింగ్ పాయింట్ అనుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా అది అన్యాయం జరిగిందనే మనం భావించాలి. కానీ కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని యాంగిల్స్ మన కళ్ళను మోసం చేస్తుంటాయి. అటువంటి సందర్భాలలో థర్డ్ ఎంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కిందనే ఏదైనా సరే అక్కడ ఫలితం అనేది ప్రకటిస్తాడు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయటం తప్ప ఏమీ చేసేది లేదు అంటూ ఇండైరెక్ట్‌గా చెప్పడం జరిగింది.